హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వినోదాస్ వరల్డ్. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన శనగలతో గుగ్గిళ్ళ ప్రసాదం అయితే నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా. అది అందరికీ తెలిసిన విషయమేనండి. అందరికీ తెలిసిన ప్రాసెస్ అయినా కూడా నేను ఈరోజైతే ఏ విధంగా చేస్తున్నానో మీకోసం అయితే చూపించబోతున్నానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. అలా అయితేనే అమ్మవారికి ఇష్టమైన ప్రీతికరమైన ఈ శనగల గుగ్గిళ్ళ ప్రసాదం, అలాగే అమ్మవారికి కూడా కాదండి, శ్రీవారికి కూడా ఇష్టమే కదండి ఆ శ్రీనివాసునికి. అందుకోసమని నేను ముందుగా శనగలు అయితే తీసుకొని ఒక నైట్ ముందే నానబెట్టేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇలాగే అమ్మవారికి నైవేద్యంగా పెట్టవచ్చండి. అమ్మవారికి నైవేద్యంగా ఈ గుగ్గిళ్ళు పెట్టాలండి. వచ్చిన ముత్తైదుల కోసము అందులో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా పోపు చేసుకోవాలో చూపిస్తానండి. సో ఇలా నానబెట్టుకున్న గుగ్గిళ్ళు అయితే కొన్ని తీసి పక్కన పెట్టేసుకున్నాను. వేరే ఉడకబెట్టడానికి కోసం అయితే మళ్ళీ ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేసేసి మన నానబెట్టుకున్న శనగలు వేసి అప్పుడే కాస్త సాల్ట్ కూడా వేసేసి ఉడకబెట్టేసుకున్నానండి. వాటినంతా ఒక స్ట్రైనర్లో వేసామనుకోండి వాటర్ అంతా కిందికైతే పడిపోతాయి. సో ఈ మాదిరిగా మనకు శనగలు నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయండి. వరలక్ష్మి వ్రతం రోజు చాలా పనులు ఉంటాయి, చాలా ప్రసాదాలు ప్రిపేర్ చేయాలి కాబట్టి నానబెట్టుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు వాటినైతే ఉల్లి వెల్లుల్లి లేకుండా ఎలా పోపు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అయితే ముందుగా బాండీ అయితే పెట్టేసి దాంట్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసేసి ఆవాలు, జీరా, మినపప్పు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు అంతేనండి. ఇవి వేసేసి కొంచెం పసుపు అయితే వేసేసి పోపు వేసుకోవడమే అన్నమాట. సో ఇది శ్రీవారికి కూడా అంటే శ్రీనివాసునికి కూడా నైవేద్యంగా పెట్టాలని చెప్పాను కదండి. శ్రీనివాసునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు దాంట్లో కొంచెం పచ్చకర్పూరం వేసి పెట్టామనుకోండి ఆ శ్రీనివాసునికి చాలా ఇష్టం కాబట్టి నేను చేసే ఈ నైవేద్యాలలో కంపల్సరీగా పచ్చకర్పూరం అయితే వేసి స్వామివారికి అయితే నైవేద్యంగా పెడుతున్నానండి. వ్రతానికి వచ్చిన ముత్తైదువులకు కూడా ఈ విధంగా చేసి శనగల ప్రసాదం అయితే పెట్టవచ్చు అన్నమాట. సో దీంట్లో ఉల్లి వెల్లుల్లి లేకుండా ఈ విధంగా అయితే ప్రిపేర్ అయితే చేసుకోండి, చాలా తొందరగా క్విక్గా అయిపోతుందన్నమాట. ఈ శనగల ప్రసాదం హై ప్రోటీన్ కూడా ఉంటుంది కదండి శనగల్లో, కాబట్టి పిల్లలు ఈ విధంగా ఇస్తే తినరు కాబట్టి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో ఈ పోపు వేసుకున్న దాంట్లో చిన్నగా చాప్ చేసిన టమాటా, కొంచెం ఆనియన్ వేసి పిల్లలకైతే ఇచ్చామనుకోండి ఈవినింగ్ స్నాక్ లాగా కూడా పనిచేస్తుందండి. సో మన వీడియో కనుక నచ్చితే మీరు వెళ్తూ ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇలాంటి నైవేద్యాల కోసము వంటల కోసం అయితే మన ఛానల్ అయితే చూస్తూ ఉండండి. సో ఉంటా మరి మరొక వీడియోతో మీ ముందుకు మీ వినోదాసు.